అలాగే మొన్న రీసెంట్‌గా పేర్ని నాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేర్ని నాని. నేను వైసీపీలో తప్ప ఇంకెక్కడికి వెళ్ళను అనేది. ఒకవేళ వైసీపీ కాకుంటే పేర్ని నాని ఇంకెందులోకైనా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటారా? మీరేమంటారు? మీకు ఒక రోజు వెనక ముందు నుండి వీళ్ళందరూ జైలుకెళ్తారు. ఏ పార్టీకి వెళ్తారన్నా వాళ్ళ ఇష్టం ఇప్పుడు వాళ్ళు వెళ్తామనుకుంటే వెళ్ళిపోవడానికి, ఉంటామంటే ఉండటానికి ఛాన్స్ ఏమివ్వడండి లోకేష్. హ్మ్. అక్కడ చంద్రబాబు గారు అయితే చాలా మంచోడు. పండగ ముందు ఎందుకే అరెస్టు, వాళ్ళు బాగోదు ఇలాంటివి అంటాడు ఆయన. ఒక పెద్ద డైరెక్టర్ని అంటే ఆయన లోకేష్ గారు ముందే చెప్పేదేనండి. చెప్పారు. హ్మ్. సంక్రాంతి ముందు భోగినాడు ముందు ఒక పెద్ద డైరెక్టర్ని, ఓ పూర్ణ డైరెక్టర్ని అత్యంత మంచి తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్న తర్వాత అత్యంత నీచుడిగా, నికృష్టుడిగా, జుగుప్సాకరంగా మారిపోయిన ఒక డైరెక్టర్ని హ్మ్. పండగ ముందు సంక్రాంతి భోగినాడు ముందు రోజు వేసేయాల. ఇలాంటివి వద్దు మనం. పండగలో మనం ఇలాంటి పని చేయకూడదు. వాళ్ళకి మనకి తేడా ఉంటుందని వదిలేసాడు. ఓకే. ఇవాళకి అరెస్ట్ చేయలేదు అతన్ని. చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుంది డెఫినెట్. ఎక్కడ పోతారండి? ఓకే. ఆత్మబలం అనే సినిమా వచ్చింది నాగేశ్వరరావు గారిది, పాతదే. ఎక్కడికి పోతావు చిన్నవాడని ఒక పాట ఉంటుంది కదా, అలా వీళ్ళందరూ వెనకాల ఒక రికార్డ్ చేసి ఉండొచ్చారు వీళ్ళు. ఓకే. ముందు వదిలినట్టు వదులుతారు, కొంచెం ముందుకు వెళ్తారు. సరే నన్ను వదిలేశారు కదా అనుకున్నాడు, రెండు అన్నీ వస్తారు పోలీసులు. కొడాలి నాని అయినా లేకపోతే పేరు నాని, కొడాలి నాని అలాగే హాస్పిటల్కి వెళ్ళాడు. రోజా గారు గెట్ వెల్ సూన్ అనుకుంటూ ఉంటే బాగుండు అనుకుంటున్నారు అందరూ. ఆవిడ పొరపాటున గెట్ వెల్ సూన్ అనేసింది. దాంతో అందరికీ డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే. అది చాలా దురదృష్టకరమైన విషయం అది.